మీ గురువు గారి సమస్యలో మీ గురువు గారి చేతుల్లో మీరు సత్కారమే. మరి ఇస్మాయిల్ గురించి ఇంత చాలా బాగా చేస్తున్నారు. చాలా సమర్థత కలిగినటువంటి వ్యక్తి. 1,00,000 మంది యోగా స్టూడెంట్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇస్మాయిల్ గురించికి. ఇంత బ్రహ్మాండమైనటువంటి ఒక ఆకారాన్ని సమర్థత సమాజం కలిగినటువంటి ఒక వ్యక్తిని తయారు చేసి ఒక సాగులో ఒక ఆయుధం దాకా మన సమాజానికి అందించినటువంటి వ్యక్తి ఎవరో ఉంటారు ఉన్నారు కదా. అటువంటి వ్యక్తి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ కర్మన్ ఘాట్ మరియు కొత్తపేట స్కూల్స్ యొక్క చైర్మన్ అయినటువంటి శ్రీ మరాఠీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకసారి సమర్థమైన ఇస్మాయిల్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా వీరందరినీ వారి గురువు గారు వారి చైర్మన్ గారైనటువంటి శ్రీ గడా చంద్రశేఖర్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా మనం ముఖ్య అతిథులు కోరుతున్నాం. అలవాటు కావాలి ఒక మంచి ప్రయత్నం అందుకే నడవగలుగుతున్నాను. మరి ఇంకా బృహత్తర కార్యక్రమాన్ని మొదలుకాకపోయినటువంటి శ్రీ సన్మాన గ్రహీతలు పిల్లలందరూ కూడా రండి. మీరు ఎంకరేజ్మెంట్ సర్టిఫికేట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను. అంతర్జాతీయ యోగా 10వ సంవత్సరం సందర్భంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈరోజు మనం భారతీయులుగా పుట్టడం అనేది వరప్రసాదం. మనకు ఋషిపుంగవులు ఇచ్చినటువంటి సంస్కృతి, సంప్రదాయము, ధర్మం ఈరోజు పతంజలి మహర్షి ఇచ్చినటువంటి అష్టాంగ యోగం అనేది మనకు వరప్రసాదం. మనకొక్కరికి అది సాధ్యం. ఈరోజు మనం గొప్పగా భావించాలి. లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ పేరులోని లోటస్ ల్యాబ్ ఒక అమ్మ ఒడిలో ఈరోజు 20 సంవత్సరాల నుంచి మేము 10,000 మంది పిల్లల్ని ఎస్ఎస్సి పాస్ అవుట్ అయ్యి వెళ్ళారు. మా పిల్లలు వివిధ దేశాలలో ఒక మంచి సంప్రదాయబద్ధంగా సామాజిక స్పృహ కలిగిన స్టూడెంట్స్ ని భావి భారత పౌరులని ప్రపంచాన్ని అందిస్తున్నాం. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రుడు, ఆత్మీయుడు భావన శ్రీనివాస్ గారు అహర్నిశం సామాజిక స్పృహలో ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ ని, ఒక వాతావరణ కాలుష్యానికి ఎటువంటి హాని జరగవద్దు, మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి మంచి వాతావరణాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో 24/7 వాళ్ళు ఆ దిశకు కష్టపడుతున్నారు. వారికి భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని మీ అందరి సమక్షంలో పెద్దలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు చేస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ ఒక సామాజిక స్పృహతో సంఘ సేవలో ఈరోజు మన భారతీయ ధర్మాన్ని మనం ప్రపంచ
మనం చాటి ముందుకు వెళ్ళాలి ఈ రోజు మనం. కాబట్టి ఇది మనం అందరం గుర్తిరిగి ఈ అష్టాంగ యోగ ఏదైతే ఉందో ఈ నియమాలను మనము భక్తి శ్రద్ధలతో మనం పాటిస్తూ మన పిల్లలకు కూడా ఈ సంప్రదాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా అందరికీ మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యోగాకి పిల్లలను ప్రోత్సహించడం కాదు, మేము చేపట్టేటువంటి ప్రతి పర్యావరణ కార్యక్రమానికి ఒక ర్యాలీ తీయాలంటే పిల్లలు కావాలి, ఒక సందేశాన్ని సమాజానికి వెళ్ళాలంటే పిల్లలు కావాలి. నిస్సందేహంగా ఎవరున్నారో ఏ స్కూల్ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పని మాకు ఆలోచిస్తే మొట్టమొదటి గుర్తొచ్చేటువంటి పేరు లోటస్ ల్యాబ్. అమృతవనం అని చిట్యాల దగ్గరలో సుమారు 15 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. అది ఇంకా మన సామాజిక వర్గానికి ఇంకా తెలియదు. అక్కడికి వెళ్తే ఎంత బ్రహ్మాండమైనటువంటి రోజు కాదు 2 రోజులు అదే పనిగా ఈజీగా గడిచిపోతుంది, హాయిగా గడిచిపోతుంది. ఆ అమృతవనానికి వెళ్ళాలంటే దానికంటే ముందు 15 రోజుల యోగా క్లాస్ ని మన ఇస్మాయిల్ గురూజీ గారి దగ్గర చెయ్యాలి. అక్కడ మనపాన్ని చేసే బ్రహ్మాండంగా స్టెప్పింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నేను 30 సంవత్సరాల యోగా విద్యార్థి అయినప్పుడు కూడా చాలా గురువుల దగ్గర ఈ యోగాన్ని నేర్చుకున్నప్పటికీ కూడా ఇంకా ప్రతి దగ్గర నేర్చుకునేది ఉంటుంది, వినేదే ఉంటుంది. ఏముందని చెప్పని వెళ్ళి చూశాను ఒకసారి నేను అమృతవనానికి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అవకాశం తీసుకుని మనం అందరం కూడా మన సభ్యులందరూ కూడా ఒకసారి అమృతవనాన్ని కూడా సందర్శించాలని చెప్పని ఈ సందర్భంగా వేడుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథి సినీ నటులు, ప్రముఖ సినీ నటులు ప్రతి ఒక్కరు గుర్తు. మరి ఈసారి గుర్తునే అండి, అన్ని సినిమాలలో పోలీస్ ఆఫీసర్గా ఉంటారు కదా, హీరోని వీళ్ళని అందరినీ అడ్రస్ చేసేది, గైడ్ చేసేది, శాసించేది కూడా సారే. అది నిజ జీవితంలో కూడా అటువంటి సత్తా అవకాశం వారికి వస్తే ఎంతో బాగుంటుంది కదా. ఆ పర్సనాలిటీ అర్హతలు అన్నీ ఉన్నాయి వారికి. ఒకసారి చప్పట్లతో వారి అందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఏదైనా కార్యక్రమం చేయాలనంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. భావన శ్రీనివాస్ గారు చాలా కాలం నుంచి తన పని తను చేసుకుంటూ పోతుంటాడు. ఇక్కడ గమనించారో లేదో మీరందరూ, నేను ప్రతిదీ గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత శ్రీనివాస్ గారు. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అనేది సందర్భం కాదు. నేను చేసే పని మంచిదుందా లేదా అనే దానికి నిలువెత్తు నిదర్శనం మా శ్రీనివాస్ గారు. ఇప్పుడు నేను దీంట్లో మీ అందరినీ ప్రోత్సహించడానికి వచ్చిన వాడిని, కాకపోతే ఆయన బాధ్యత తీసుకొని ఇంత మంచి కార్యక్రమానికి మరి ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పెద్దలు గంజి రాజమౌళి గుప్తా గారు ఎన్నో విధాలుగా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు, సొసైటీకి అవసరం వచ్చే కార్యక్రమాలను చేస్తూ వాసవి సేవా సంస్థ ద్వారా ఒక హాస్పిటల్ ను రన్ చేస్తూ, మరి మీరు గమనించినట్టయితే 80 ఏళ్లకు పైబడినటువంటి అతను తను ఉదయం నుంచి లేచి తన కాలకృత్యాలు తీసుకొని ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఒక్కసారి తనకు మీ చప్పట్లతోని స్వాగతం పలికి, అదేవిధంగా ఇక మా తమ్ముడు ఉప్పల శ్రీనివాస్, మీరు ఏ దాంట్లో ఉన్నా కూడా 1 కాదు 2 కాదు, మొట్టమొదలు మా మరదలు ఓపికకి తనకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తను వెన్నంటూ ఉండి ఇంట్లో ఏమండి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇంట్లో ఆడవాళ్ళు మంచి ఆలోచనలు ఉంటే డెఫినెట్ గా మీరు వద్దంతా ఏమన్నా కూడా ఇల్లు బాగుంటుందండి. ఎవరో పెద్దవాళ్ళు ఎప్పుడన్నారో తెలియదు కానీ ఇంటికి దీపం ఇల్లాలు, అది టైటిల్ కాదండి, అది వాస్తవం.
జగమెరిగిన సత్యం. ఇంటికి దీపం ఇల్లాలు. ఏ ఇంట్లోనైతే ఇల్లాలు మంచిగా ఆలోచించి ఆ కుటుంబాన్ని నడిపించాలనుకుంటుందో ఖచ్చితంగా ఆ ఇల్లు డెఫినెట్ గా ఉన్నత స్థానంలో ఉంటుందండి. మనం ఏది కావాలన్నా ముందు ఇంట్లో మనల్ని పంపించే వాళ్ళు హ్యాపీగా పంపిస్తే కార్యక్రమాలన్నీ అవే దానంతట అవే జరుగుతూ ఉంటాయి. ఏంటి సినిమా యాక్టర్ ఏదో సూక్తులు చెప్తున్నాడని కాదు, నేను మీలో ఒకడిని. ఇందాక యోగా గురించి గురువు గారు చెప్పారు. ఇప్పుడు మా వెనకాల అందరు ఇన్స్ట్రక్టర్స్ కూర్చున్నారు. అరే మరి మేము యోగా గురువులు కాకపోతే ఏంటి, మమ్మల్ని ఏమని పిలుచుకోవాలనే సంశయం ఏర్పడాలా లేదా మీ అందరికి? ఒక సెకండ్ కోసమైనా ఖచ్చితంగా ఏర్పడి ఉంటుంది. కానీ గురువు గారికి నేను ఒకటి విన్నవించదలుచుకున్నాను. ఏ విద్యనైనా కర్రసాము కానీ కత్తిసాము కానీ కలంతోనే రాసేది కానీ ఒకరి నుండి నేర్చుకునేది విద్య. ఎవరైనా నేర్పినా వాళ్ళు గురువులు, వాళ్ళు యోగా గురువులే అని నా అభిప్రాయం. ఎందుకంటే విద్య చెప్పిన వాళ్ళు ఒక్కరే గురువులు కాదు. ఏది బోధించినా కూడా వాళ్ళు గురు స్థానంలో ఉండి బోధిస్తారు కాబట్టి వాళ్ళు అక్షరాల గురువులే. దానికి మీరు ఏ పదం జోడించినా కూడా అది గురువు స్థానమే. మీరు ఖచ్చితంగా నన్ను మన్నించాలి. మీరు చాలా నిక్కచ్చిగా చెప్పారు, మీకు హ్యాట్స్ ఆఫ్. మీరు మొహమాటం లేకుండా చెప్పేశారు. బట్ నా డెఫినేషన్ మాత్రం ఇప్పుడు నేను మా తమ్ముడి నుంచి అంటే నా వయసులో చిన్నవాడే ఉండొచ్చు, నేను నేర్చుకున్నా కూడా అది గురు స్థానంలోనే నేర్పబడతారు. కాబట్టి మనం గురువుగానే గౌరవించాలని నేను భావిస్తున్నాను. అదేవిధంగా తమ్ముడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నాకు ఫోన్ చేసి, అన్నా ఇట్లాంటి కార్యక్రమం ఒకటి చేస్తున్నాను, మనం వస్తావా అన్నాడు. నువ్వు పిలిచిన ప్రతి కార్యక్రమానికి వస్తాను తమ్మి. అంటే అసలు పొలిటికల్ కాకపోతే వాళ్ళు నేను పార్టీలో ఉన్నా, నువ్వు పార్టీలో ఉన్నావు, కాకపోతే ఏ పిలిచినా వస్తానని చెప్పి అందుకే ఇక్కడ దాకా రావడం జరిగింది. వస్తూ ఉంటాను. తమ్ముడు చేసే మనము మనసుతోనే ఒక్కొక్కసారి ముడిపడతామండి. అన్నింటినీ డబ్బుతోనే కొలవద్దండి. కొన్నిసార్లు డబ్బు రాదు, కానీ డబ్బు కోసం కాదు, మనం వ్యక్తిత్వం కోసం కూడా మనం కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాలి. మరి మీరు అందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరి ఈ హాల్ కూడా ఆయన ఇచ్చిన శ్రీనివాసు, ఇక్కడ మేము ముగ్గురమే ఉన్నాం అనుకున్నాం, 4వ శ్రీనివాస్. ఒక్క శ్రీనివాసుడు ఉంటేనే దర్శనాలు దొరుకుతలేవని 100 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. మరి ఇక్కడ నలుగురు శ్రీనివాసులు ఉన్నారు కాబట్టి అంత క్రౌడ్ వచ్చిందని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు ఇంకొకటి చెప్పాలంటున్నా. యోగా కొత్తది కాదండి. ఇందాక బరువు ఉన్నామా, లావు ఉన్నామా, కూర్చోగలుగుతామా, మీరు నమ్మరండి. నేను 3 నెలలు సైంటికాతో బాధపడ్డాను. బెడ్లో ఉన్నాను. అయినా కూడా మీతో పాటు నేను కూర్చోవాలి, ఒక అరగంట కాదు కూర్చోవాలని నీట్ గా కూర్చున్నాడు. ఏమవదండి, మనము తల్లి కడుపులో యోగా అయిపోయిందండి ఆల్రెడీ. ఆ యోగా చేసే యోగా నుంచి మనం బయటకు వస్తామండి. కాబట్టి యోగా కొత్తదే కాదండి. దిస్ ఈస్ నాట్ న్యూ. నో వన్ ఇన్వెంటెడ్ దిస్, గాడ్ ఇన్వెంటెడ్. మీకు కనెక్ట్ అవుతుంది, మీకు మళ్ళీ కనెక్ట్ అవుతుందండి. గాడ్ ఇన్వెంటెడ్ యోగా. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్మైటీ, ద గాడ్. సో మీరందరూ నన్ను గురించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వరదాల్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా ముఖ్య అతిథులు కోరుకుంటాను. దగ్గర
ఒక మంచి ప్రయత్నం అనేది మాటల్లో కాదు చేతులలో ఇది మెల్ల వేసేస్తే ఇది మంచి ఇంట్లో దాచిపెట్టకుండా కార్యక్రమాలు తీసుకొస్తారనేటువంటి ఆలోచన. మన ఫంక్షనాలు లక్ష్మీ కన్వెన్షన్ ఫంక్షనాలు చాలా ఉన్నాయండి, 3-4 ఉన్నాయి. వాటన్నిటికీ అధినేత అయినటువంటి శ్రీ సూర్యశక్తి శ్రీనివాస్ గారిని సార్ సెకండ్ యూజ్ ప్లాస్టిక్ తోటి భూగోళం అంతా వేడికిపోతుంది. ఇవాళ బయట వర్షం పడతా ఉంది, ఇంట్లో ఉక్కపోతా చెమట పోస్తా ఉంది, వాతావరణాన్ని అనుభవిస్తున్నాం. దీనికి కారణం ప్రకృతిలోని ఏకైక జీవితాలు మనిషి. కాబట్టి అందులో నేనందచ్చు మీరందచ్చు ఎవరి వాళ్ళం అవే నేను ఎప్పుడైనా చేస్తే అవుతున్నా అనేటువంటి ఆలోచన కాకుండా మరి ఎక్కడో ఒక స్ఫూర్తిని పొందాలనేటువంటి ఆలోచన వచ్చిన ఇక్కడ చూడండి 15 అడుగుల బ్యానర్ మొత్తం కూడా క్లాత్ బ్యానర్ ఫ్లెక్సీ కాదు, క్లాత్ బ్యానర్ మొత్తం కూడా 2 మనుషులు 3 రోజుల పాటు రాస్తారండి ఈ బ్యానర్ మంచి కలర్. దానికి చాలా కష్టాలు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనం పడేటువంటి అనారోగ్యం ఇబ్బంది వాతావరణ కాలుష్యాన్ని పోల్చుకుంటే మనకు రోగాలు వస్తే హాస్పిటల్కి వెళ్తే అయ్యేటువంటి ఖర్చులతో పోల్చుకుంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. కాబట్టి ప్లాస్టిక్ తో సింపుల్ గా ప్లేట్లు ప్లాస్టిక్ వాడితే అయిపోతుంది, ప్లాస్టిక్ గ్లాసులు వాడితే అయిపోతుంది అనేటువంటి ఆలోచన కాకుండా కొంతమంది ముందు ప్లాస్టిక్ వాటిలో తిన్నారు, అవి ప్లేట్లు ఎక్కడ ఉన్నాయో కనిపించలేదు. తర్వాత శ్రీనివాస్ గారు అందించారు, మన హాల్ ఓనర్ గారు. అన్ని కూడా పిన్నోని ప్లేట్లు స్టీల్ గ్లాసులలోనే ఇక్కడ మంచినీళ్ళు ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో కూడా ఇది అలవాట్లో భాగం కావాలి. అలవాట్లో భాగం కావడం కోసమే ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిగా నిలవాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తెలంగాణ విభాగం అధ్యక్షురాలు శ్రీమతి చందా భాగ్యలక్ష్మి గారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికలకు ఇచ్చిన పెద్దలకు, మా ముందున్న మీరందరికీ నా నమస్కారములు. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. మనం ప్రతిదీ అన్ని పండుగలు చేసుకుంటున్నాము, అన్ని పెద్ద పెద్ద పండుగలు చేసుకుంటాం. దాంతో పాటు మన ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం కూడా మనకు ఒక పెద్ద పండుగ. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మనం యోగా చేసినాం కాబట్టి మనం ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ప్రతి ఒక్కరూ మహిళలు మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుండి యోగా చేయాలని కోరుకుంటున్నాము. ప్లస్ మనందరికీ మన గురుగారు తీసుకొని ఒక యోగా నిర్వహించాలని కోరుకుంటున్నాము. పెద్దల్ని అడిగేసి రాజమౌళి గారి కానీ సుప్పల శ్రీనివాస్ గారిని అడిగేది మమ్మల్ని ఒక యోగా శిక్షణ పెట్టాలని కోరుకుంటూ మేమందరం దాంట్లో పాల్గొనాలని, మనమందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. సమయ భావన దృష్టిలో ఉంచుకొని సమయ పాలన పాటిస్తూ సమయస్ఫూర్తితో మాట్లాడుతున్నటువంటి వక్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. వక్త ఎప్పుడు సమయభక్త కాకూడదన్నారు. సందర్భం ఇది, వేదిక ఇది అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మన సందేశం ఇస్తే మరి సమాజాన్ని మేల్కొల్పుతుంది. మరి వెనువెంటనే శ్రీమతి మంజుల గారిని మాట్లాడాలనుకుంటున్నాను. జైవాసకి, వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ సోదరి సోదరులకు నా యొక్క నమస్కారములు. మా యొక్క అందరికీ ఫస్ట్ తల్లిదండ్రులు గురువు అయితే మాకు ఇక్కడ మా ఏరియాకి వచ్చేసరికి తల్లి రాజమౌళి అంకుల్ గారు మరియు ఉప్పల శ్రీనన్న గారు గురువులుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఏ ప్రోగ్రామ్ అయినా అక్క శ్రీనన్న గారు కూడా వచ్చి తన మాటలతో ఇంకా మాకు మంచి స్ఫూర్తిని ఇస్తున్నారు. యోగా గురించి అందరికీ తెలిసిందే, ఆరోగ్యమే మహాభాగ్యము. కాబట్టి అందరూ కూడా యోగా చేస్తూ మీ ఫ్యామిలీని కూడా ముందుకు నడిపాల్సిందే కోరుచున్నాను. లాస్ట్ ఇయర్ నాకు ప్రత్యక్షంగా మైగ్రేన్ తో 3 months చాలా కష్టపడ్డాను. అప్పుడు మా టీచర్ దయాదేవి గారు వచ్చి నేను తెలంగాణ వచ్చి మార్నింగ్ 5 o'clock 4 members స్టార్ట్ చేసి వచ్చి మాకు నేర్పించారు. నేను
శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మోగిపోయేటువంటి వ్యక్తి పేరు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు. వారి గురించి ఒక మాట చెప్పడానికి గంటలు పడతాయి. నాకు కూడా కొన్ని విషయాలు తెలియవు. ఇవాళ చాలా మంది సంతోషంతో కాపురాలు చేసుకుంటున్నారంటే కొన్ని వేల మందికి తాళిబొట్టులు లేనటువంటి వాళ్ళకి తాళిబొట్టు ఉచితంగా ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఊరికో చెట్టు ఇంటిగా గుడికో చెట్టు అని చెప్పని 11,000 జమ్మి చెట్లు రాష్ట్ర వ్యాప్తంగా నాటించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు. ఏ కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ సమయంలో వెళ్ళినప్పుడు కూడా నేనున్నానటువంటి భరోసానిచ్చి ప్రోత్సహించే వాళ్ళకి ఎన్నటి ఉండేటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు. ఇవాళ సమాజంలో చూస్తున్నాం, సామాజికంగా బయట కూడా చెప్తారు, వెనకాలు కూడా చేస్తారు, తప్పటాలుంటే లేపటాలుంటాయి, ప్రోత్సహించడాలుంటాయి. ఇవన్నీ రకరకాల రాజకీయం జరుగుతూ ఉంటారు. వారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఒక పారదర్శకత కూడినటువంటి ఒక మాట, మనస వాచ కర్మణ, మనసులో ఏదనుకుంటారు అదే పైకి చెప్తారు, పైకి చెప్తారు అదే ఆచరణలో చూపిస్తారు. మరి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో రాణించాలా వద్దా? రాణించాలనేటువంటి వాళ్ళు అందరూ కూడా ఒకసారి తప్పకుండా ఉంటారు. మంచి వాళ్ళని ఎన్నుకుందాం, మంచి వాళ్ళని ఓటేద్దాం, ప్రోత్సహిద్దాం, కలిసి నడుద్దాం. అటువంటి వారిలో ప్రముఖులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గుప్తా గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సంబరాలకు ఇచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా పేరు వందనాలు చెప్తూ, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగ్ మరియు గురు నిలయం జాగృతి అభ్యుదయ సంఘం అధినేతలు ఇస్మాయిల్ గారు, కులానికి ముస్లిం కులమైనా కానీ భగవద్గీత చదువుతాడు, శ్లోకాలు చదువుతాడు, గుళ్ళల్లో పోతాడు, ప్రసాదం తింటాడు. ఎంతో మందికి, వేలాది మందికి యోగా నేర్పించిన గురువు ఇస్మాయిల్ గారు అని చెప్పేసి ఒక గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కులాలకు మతాలకు అతీతంగా, అంటే ఇవాళ రేపు ఏంటంటే అన్ని కులాల మధ్యలో కొట్లాటలు పంచాయతీలు నడుస్తున్నాయి, కానీ హిందూ అయినా ఒకటే, ముస్లిం అయినా ఒకటే, వీఆర్ యునైటెడ్ అని చెప్పేసి ఒక స్లోగన్ తోటి ఇస్మాయిల్ గారు చేస్తున్నందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా భావన శ్రీనివాస్ గారు ప్లాస్టిక్ వాడకు, ఎన్విరాన్మెంట్ పర్పస్ లో చెట్లను వాడితే మనకు ఆక్సిజన్ వస్తుంది. మనం కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేక చాలా మంది ఆక్సిజన్ సిలిండర్లతో మనం ఆక్సిజన్ పెట్టుకున్నాం, కానీ చెట్లను పెడితే బాగుంటుందనే ఒక సంకల్పంతో గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న భవన శ్రీనివాస్ గారు ఒక జాగృతి అభ్యుదయ సంఘం అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న శ్రీనుబాయికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చిన మా గంజి రాజమోహన్ గారికి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అనే కాకుండా వాసవి హాస్పిటల్ కు ఫౌండర్ చైర్మన్ మరియు ముషిరాబాద్ వాసవి హాస్టల్లో 100 మంది నిరుపేద విద్యార్థులకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ఇచ్చిన నాయకుడు మా రాజమోహన్ గారు. అదేవిధంగా పసుమూరి శ్రీనివాస్ గారు మీకు అందరూ తెలుసు, జడ్జి క్యారెక్టర్లలో ఉంటాడు, పోలీస్ క్యారెక్టర్లలో ఉంటాడు, మంచి మంచి క్యారెక్టర్లతో దాదాపు 100 సినిమాలు తీసిన వైశ్య బిడ్డ, మన వైశ్య రత్నం. ఎందుకంటే సినిమాల్లో మన కులాలు చాలా తక్కువ ఉంటారు, కానీ మన సీనాన్ని చూస్తే ఒక గొడవగా ఉంటుంది. ఆయనకు మైక్ అవసరం లేదు, ఆయన వాయిస్ ఇచ్చిందంటే 1 కిలోమీటర్ దాకా పోతుంది మనకు. అటువంటి సీనన్న గారిని ఈరోజు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఐవీఎఫ్ తెలంగాణ ట్రెజరర్ గా మిత్రుడు నారాయణ గారు భూప్రాణ పట్టణంలో ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి చాలా మంది గరీబులను చదివించడమే కాకుండా ఒక కౌన్సిలర్ గా ఉన్న శ్రీ మన నారాయణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న చందా భాగ్యలక్ష్మి గారు, మహిళా విభాగ అధ్యక్షురాలు మంజుల గారు, ఉప్పల స్వప్న గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ గారు, ఆధ్యాత్మిక చైర్మన్ శ్రీనివాస్ గారు, తమ్ముడు ఐవీఎఫ్ యూత్ ప్రెసిడెంట్ నరేష్ గారు, ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ గారు, ముఖ్యంగా మా ఆత్మీయ అతిథి, నాకు దగ్గరి మిత్రుడు, ఒక ఆధ్యాత్మికవేత్త, ఈ ఫంక్షన్లకు ఓనర్. ఎంతో మందికి కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆధ్యాత్మికంగానే కావచ్చు, ఒక సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నానంటే నేనున్నానంటే ముందుకొచ్చే ఫ్రీగా ఇచ్చే మా శ్రీనన్న గారికి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. శ్రీలక్ష్మి కన్వెన్షన్ కర్మాండ పెద్ద ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్లో
నెలకు ఒక 2-3 కార్యక్రమాలు హోమాలు జరుగుతుంటాయి. వాళ్ళ ఇల్లు మొత్తం కూడా ఒక ఆధ్యాత్మికంగా ఉంటుంది. మా శ్రీనగరి ఎంతో మంది బ్రాహ్మణులతోటి, దాదాపు 50-100 మంది బ్రాహ్మణులతోటి ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తున్న మా శ్రీనగర్ కూడా నేను 100 ఏళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వేదిక మీద ఉన్న మా స్కూల్ చైర్మన్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా గురువులు ఎంతో మంది, దాదాపు 25 మంది యోగా గురువులు, కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకుంటూ, డాక్టర్లను అవసరం లేకుండా, టాబ్లెట్స్ అవసరం లేకుండా తన యోగా విద్యతోటి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న యోగా గురువులందరికీ కూడా నేను పేరు పేరుగా ఉండాలని చెప్తున్నాను. చాలా మంది ఉన్నారు. సుప్రజారెడ్డి గారు, ఇంకా మా స్వప్నకు స్పెషల్ ట్రైనర్ ఉంటారు వాణి గారు. రోజు మా ఇంటికి వచ్చి మా స్వప్నకి ఒక 1 hour యోగా నేర్పుతుంది. అంటే చాలా మంది ఫ్రీగా నేర్పించే వాళ్ళు కూడా వందల మంది ఉన్నారు. ఇప్పుడు మా పరమేశ్వర్ గారు ఉన్నాడు, ఆయన పార్కులో కూర్చొని వందలాది మందికి కూడా యోగా నేర్పుతుందని చెప్పేసి మా పరమేశ్వర్ గారు కూడా చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే కమర్షియల్ గా ఆలోచించకుండా చాలా మంది ఫ్రీగా నేర్పించిన యోగా గురువులు కూడా మన వేదిక మీద ఉన్నందుకు నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఇంత మంచి బృహత్తర కార్యక్రమాన్ని ఒక యునైటెడ్ గా చేస్తున్న మా పవన శ్రీనివాస్ గారికి, ఇస్మాయిల్ గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, నేను కూడా రోజుక 1.5 hour షెడ్యూల్ ఆడతాను. 7 to 8:30 వరకు 1.5 hour బ్యాడ్మింటన్ కంపల్సరీ ఆడి మన ఫిట్నెస్ అనేది ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. కన్న తల్లిదండ్రులను మరవద్దు, చదువు చెప్పిన గురువును మరవద్దు, పుట్టిన ఊరును మరవద్దు అనే సంకల్పంతో ప్రతి ఒక్కరం కూడా ఉండాలి. ఇలా యోగా గురువులందరూ కూడా మనకు చదువు చెప్పిన గురువులు లెక్కనే, మన ప్రాణాన్ని కాపాడుతున్న గురువు. చదువు చెప్పే టీచరు మన ప్రమోషన్ కోసం, మనం ఒక టీచర్ అవ్వడానికి, ఒక కలెక్టర్ అవ్వడానికి, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ఉంటే, మన ప్రాణాన్ని కాపాడే గురువులు మన యోగా గురువులు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా రాబోయే రోజులలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒక గరీబ్ అమ్మాయికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పుస్తమెట్టలు, చీర, గాజులు, ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు, మన దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఆ ఉప్పల ఫౌండేషన్ అండ్ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అవుతారో 1 lakh నాన్ రిఫండబుల్ ఫండ్ కింద తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళ చదువు కోసానికి ₹1,00,000 మినిమం అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నాన్ రిఫండబుల్ ఫండ్ కింద కూడా ఇస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 500 మందికి కూడా ఈ 5 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 40 లక్షల రూపాయలతోటి 40 మంది స్టూడెంట్స్ కు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న IVF కు మరియు మిగతా 2 సంస్థలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు మీ ఆశీర్వాదానికి, మీ ప్రోత్సాహానికి. ఏమండి, యోగాకు వచ్చిన వాళ్ళు, ఈ హాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ హాల్ బుక్ చేస్తే మా తమ్ముడు కన్సెషన్ కూడా ఇస్తాడండి. మీరంతా గమనించాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మనకు ఫ్రీ ఇచ్చాడు, కానీ మనం ఒక 4 బుక్ చేసినాం అనుకో, ఆయన కూడా ఇప్పుడు ఏదో ఆశించే చేస్తుంటాం, ఏ బిజినెస్ చేసినా. అందుకని మేము అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాము. ఖచ్చితంగా మీరు కూడా అర్థం చేయండి. మీతో లేకపోతే మాకు చెప్పండి, మేము ఇప్పిస్తాం కూడా. ఓకేనా? నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ గంజి రాజమౌళి గుప్తా గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మనందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ 10వ సంవత్సరం యోగా దినోత్సవ శుభాకాంక్షలందరికీ కూడా పెద్దలు గురువులు మా ఇంట్లో కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాం. యోగా గురువులు అసలు ముగ్గురు కూర్చోవాలి, నేను ఎక్కడ కూర్చోవాలి. యోగా గురువులకు
యోగా నేర్చుకున్న విద్యార్థులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే మేము కూడా ఈ ముఖాల నొప్పులు లేనప్పుడు యోగా చేసినాం. అందువరకే ఇప్పుడు 87 సంవత్సరాలు ఉన్నాను. ఈ మోకాల నొప్పుల వల్ల కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తాం కానీ యోగా చేసేది కొద్ది కష్టమైంది. ఇప్పుడు మీరందరూ చేసుకుంటే మాకు బాధ అనిపిస్తున్నది. అదే నేను కూడా ఆ రకంగా యోగా చేస్తే బాగుంటుందా అని చెప్పి. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వచ్చినాక యోగా దినోత్సవం ఇది ఈ 10 సంవత్సరాలు చాలా గ్రాండ్గా ఒక మన దగ్గరే కాదు భారతదేశం మొత్తంలో చాలా బ్రహ్మాండంగా యోగా దినోత్సవం నడుస్తుంది. దీంతో ఆరోగ్యం బాగుంటుంది, ఈ మందులు వాడేది తక్కువైంది. కాబట్టి ఈ గురువులు చెప్పిన ప్రకారంగా యోగా అందరూ కూడా చేయాలని చెప్పని తెలుపుతూ ఈ సంస్థలందరికీ కూడా మా ఐబీఎఫ్ కాకుండా మిగతా సంస్థలు కూడా ఉన్నాయి, వాళ్ళకందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జై వాసవి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కమిటీకి చైర్మన్గా మా భావన శ్రీనివాస్ గారిని మొన్ననే రీసెంట్గా నియమిద్దామని చెప్పేసి అనుకొని ఈరోజు రాజభవన్ చైర్మన్గా అదేవిధంగా శ్రీనివాస్ గారు మన ప్రశ్న శ్రీనారాయణ గారి చైర్మన్గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు గురువులందరికీ సత్కారం. ఇస్మాయిల్ గారు మీరు ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుచుకొని అలాగే లేట్గా వచ్చినటువంటి హారిక ప్రేరణ యోగా ట్రైనర్ నాకు కూడా వేదికపైకి రావాల్సింది. ఈనాటి అంతర్జాతీయ యోగా దినోత్సవ మహోత్సవంలో మరి ఎంతో కాలం నుంచి యోగ విద్యలో ప్రావీణ్యం పొంది సేవ ద్వారా మరికొంతమందిని ఆరోగ్యంగా తీర్చిదిద్దాలనేటువంటి తపన ఎక్కువైతేనే వాళ్ళు ఒకడుగు ముందుకేసి యోగా నేర్పడం జరుగుతుంది. దాంట్లో కూడా కొన్ని సంవత్సరాలుగా కడుపుచ్చి ముందుకు సాగుతున్నారంటే ఇది ఆ పతంజలి మహర్షి యొక్క ఆశీస్సులనే మనం అనుకోవాలి. అటువంటి వారిని ఈరోజు సత్కరించుకునేటువంటి గొప్ప భాగ్యం కలిగినందుకు సంతోషిస్తూ వాణిశ్రీ గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి ఘనంగా సత్కరించవలసిందిగా మరీ గట్టిగా చెప్పండి.
తర్వాత అనురాధ గారు, తర్వాత ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ సుబ్రజా రెడ్డి గారిని గట్టిగా కొట్టాలి. మల్లేష్ గారు, గోనరెడ్డి అరుణ గారు ఏం చేయమంటారండి, వాళ్ళలో ఉన్నటువంటి కరుణా సాగరం అనేది ప్రేమామృతం కరుణ సాగరం కరుణ గారి గట్టిగా సార్. ప్రదీప్ జాదవ్ గారు, గట్టిగా ఆపుకోండి. ప్రదీప్ జాదవ్ గారు, అల్లాడి పరమేశ్వర్ గారు, కూర్చోండి. తర్వాత మళ్ళీ గ్రూప్ ఫోటో ఉంటుంది, అందరూ క్లిక్ చేసుకోండి. జయశంకర్ గారు గట్టిగా ఒకసారి. శ్రీనివాస్ గారు, యాదయ్య గారు, తాటిపట్ల మధుమాల మాతాజీ గట్టిగా ఆడుకోండి ఒకసారి. మళ్ళీ వెనకాల కూర్చోండి, ఫోటో ఉంటుందండి, కూర్చోండి. గంటి నాగేశ్వరరావు గారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ ప్రదేశాల్లో కూర్చోండి. కె సంజయారాణి గారు, కాకరక సాంబశివరావు గారు, స్టేటస్ ఎలిజబెత్ గారు గట్టిగా అనుకుంటున్నా సార్. ఫోటో గట్టిగా అనుకోండి సార్. దయాదేవి గారు,
దయానంద్ గారు. దయానంద్ గారు షిరిడి సాయి అష్టాంగ యోగాలో బేసిక్ టీచర్ ట్రైనింగ్ కోర్సు కూడా పూర్తి చేశారు. మనకు ఈ టీచర్ సర్టిఫికేట్ కూడా అందజేయవలసిందిగా ఉపయోగంగా కోరుతున్నాను. మానవ సునీత గారు ఆమె కూడా షిరిడి సాయి అష్టాంగ యోగాలో టీచర్ ట్రైనింగ్ బేసిక్ టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేశారు. వాటిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వారికి సర్టిఫికేట్ అందజేయవలసిందిగా పసునూరి శ్రీనివాసరావు గారిని కోరుతున్నాను. అలాగే హారిక, శ్రీ హారిక ఈమె కూడా SSAY యోగా ఆరోగ్యం దాంట్లో బేసిక్ టీచర్ ట్రైనింగ్ చేశారు. ప్రీనాటల్ యోగా ట్రైనర్ తను కూడా సర్టిఫికేట్ ని అందజేయవలసిందిగా. కవిత గారు ఒకసారి ఆ మనిషిని చూడండి. చెడుగుడు అంటే ఆమె నేషనల్ ట్రైనర్, కబడ్డీ బాగా ఆడతారు. ఆమె కూడా కాంపిటీషన్స్ వెళ్ళారు. ఆన్లైన్లో పూర్తి చేస్తారు. తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేస్తారు. వారి సర్టిఫికేట్ తర్వాత నరేందర్ గారు వందన గారు గట్టిగా కొట్టండి సార్. పవన్ వర్మ గారు వనశ్రీపురం యోగా ఇన్స్టిట్యూట్ పవన్ వర్మ గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వర్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఇస్మాయిల్ గారికి మరియు పవన్ శ్రీనివాస్ గారికి కూడా ఘన సన్మానం. Class order, please, class.
ఇప్పుడు మన గురుజీ ఇస్మాయిల్ గారికి ఘన సన్మానం చేయాల్సిన శ్రీరణ గారిని కోరుతా ఉన్నాం. క్లాస్. सर అందుకు నించోవాలి, నించుందేడా ఏం చేస్తాను సంచున్నాడు. గట్టిగా క్లాస్ కొట్టండి. ఒకసారి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ గ్రూపుగా దిగిన తర్వాత పిల్లలు కూడా వచ్చి కింద నిలబడి ఫోటోలు దిగుతారు. దయచేసి అందరూ ఆగండి. శాంతి మంత్రం తర్వాత బయలుదేరుతాం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లో ఒక గొప్ప బాధ్యతని భావన శ్రీనివాస్ గారికి అందజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ భావన శ్రీనివాస్ గారిని ఆ యొక్క పోస్ట్ గురించి ఒక్క నిమిషం నారాయణ గారు
విద్యానిధి మహారాజ్ అని వస్తుంది మహారాజు విద్యానిధి చూసా నేను కరోనా ఇంజక్షన్ వేయించుకున్నప్పుడు అక్కడ కలిసారు ఏదో పేరు పెట్టారు అదే పేరు ఏదో చెప్పారు విద్యానిధి మహారాజ్ ఇది ఉంది కదా ఇదే పేరు విద్యానిధి మహారాజ్ ఫేస్బుక్ లో కదా విద్యానిధి మహారాజ్ ఏ బేటా ఫేస్బుక్ ఆన్ చేయ బేటా గూగుల్ ఆన్ చేయ గూగుల్ ఆన్ చేయ అప్డేట్ చేస్తుంటాడు బాగా మంజుల ఏబిఎం జనరల్ అందరూ కూడా కొద్ది చేశారంటే దయచేసి ఆగండి శాంతి మంత్రం జరుపుకొని నిష్క్రమిద్దాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా అయిన తర్వాత అంటే ఇస్మాయిల్ గురువుజీ శిష్యులు గురువులు అందరూ కూడా వారికి సన్మానం చేయాలని చెప్పి గురువు ఫోటో దిగాలని ఆశిస్తున్నారు. 100 రోజుల యోగా కార్యక్రమాన్ని యోగా ప్రచార కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రచార కార్యక్రమాన్ని 100 రోజుల నుంచే మొదలుపెట్టినాం. కొన్ని వేల మంది దగ్గరికి వెళ్ళి అది రీచ్ అయింది. అలా అహర్నిశలు కృషి చేసిన ఉపేంద్రని కూడా వచ్చే సత్కారం అందుకోవాల్సిందిగా మనం శ్రీనివాస్ గారు ఒక బాధ్యతలు నాకు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా అన్నగారు చేసినటువంటి ఈ పదవిని బాధ్యతగానే స్వీకరిస్తాను తప్పితే వేరే వేరే రకంగా అనుకునేది లేదు, గర్వపడేది లేదు. బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతలని తూచా తప్పకుండా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ యొక్క పేరు ప్రఖ్యాతలని ఇనమడింపు చేసే విధంగా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు పర్యావరణ పరిరక్షణ వెళ్లే విధంగా నా వంతు ప్రయత్నంగా తోటి ఐఏఎస్ మిత్రులందరూ కూడా కలుపుకుంటూ వారి సహకారం ఆశీర్వాదం అందరితోటి కలిసిమెలిసి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పని సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్మాయిల్ గురించి సిద్ధంగా దయచేసి మీ శిష్యులు టీచర్లు అందరూ కూడా మీకు సన్మానం చేయాలని ఊళ్ళు వెళ్తున్నారు. విద్యార్థులందరూ కూడా రెడీ ఉన్నారు. అన్నా ఓ అన్నా ఇంకో సెట్ ఇవ్వండి.
ఇంకో జెండా అంటే శ్రీ ఇస్మాయిల్ గురూజీకి జాగ్రత్త అండి, చేయి తగలకుండా తీసుకురాను. వస్తాను. అందరూ కూడా స్లోగన్ చెప్తాం. వీడియోగ్రాఫర్ రెడీగా ఉండండి. వీడియోగ్రాఫర్లు అందరూ రెడీ ఉండండి. యోగా చేద్దామంటా నేను రోగాలకు దూరంగా ఉంటాను. ఓకేనండి? యోగా చేద్దాం, రోగాలకు దూరంగా ఉంటాం. యోగా చేద్దాం, యోగా చేద్దాం, రోగాలకు దూరంగా ఉంటాం. యోగా చేద్దాం, యోగా చేద్దాం. విద్యానిధి మానదం నాగడం ఉందా? విద్యా లైవ్ వస్తుంది. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా భాగస్వాములైనటువంటి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం, అదేవిధంగా చాకుర్తి అభ్యుదయ సంఘం, గురు నిలయం, శిరిడి సాయి అష్టాంగ యోగా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు ఈ హాల్వారికి, మా ఫెడరేషన్ వారికి, ఇక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా పేరు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉపన శ్రీరణ గారు, మరి అదేవిధంగా మనకు అన్నింటికి దగ్గర గుప్త గారికి, అదేవిధంగా ఎంతో మందిని యోగా ద్వారా ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లం చేస్తున్నటువంటి భావన శ్రీనివాస్ గారు మరియు గురుజీ గారు అందరికీ కూడా పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కాబట్టి ఈ నాటితో అందరూ కూడా కేక్ కటింగ్ దూరం పెట్టేసి ఒక ఉపల సినిమా చెప్పినట్టు ఒక వృక్షాన్ని నాటినట్టయితే ఆ వృక్షంతో మనకు ఆక్సిజన్ వచ్చేసి మొత్తం కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎంతో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అలవాటు అలవర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చంద్రశేఖర్ గారు ఏం కలిగి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చూడు 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 చూడనా చూడు ఆన్ చేయి డైరెక్ట్ పోబట్ట ఎందుకు వస్తలేదు లైవ్ వస్తుంది రెడీ కొంచెం ఒకసారి తిరుగుతుంది ఓపెన్ చేసి చాలా అందరూ కెమెరా వైపు చూడండి. ఏదైనా మధ్యలో ఉన్న ఒకే కెమెరాలోకి సూటిగా చూడండి. అంతేకాకుండా చూడండి చిన్నప్పుడు ఆ ఈ గంటనే మొదలు పెట్టిస్తారు. దేవదాసు తాగిశాలలో అమ్మా ఇక్కడే తిన్నాం పైన
తీస్తున్నా